ఈరోజు వాక్య ధ్యానాంశం, కొనసాగిస్తున్నావా లేక ప్రక్కన పెట్టేశావా? అనేక మంది తమ జీవితంలో ఆయా సందర్భాల్లో కొన్ని తీర్మానాలు తీసుకుంటారు. ప్రతిరోజు 1 గంట లేదా 2 గంటలు ప్రార్థన చేస్తానని, బైబిల్ 3 అధ్యాయాలు చదువుతానని క్రమం తప్పకుండా, ఉపవాసం ఉంటానని, ఇంట్లో అరుపులు కేకలకు చోటు ఇవ్వనని, అబద్ధాలు చెప్పనని, పాపిష్టి వాటిని చూడనని, ఇలా అనేక తీర్మానాలు చేసుకుంటారు. కానీ దానిని అమలు పెట్టే విషయంలో మాత్రం నిర్లక్ష్యాన్ని కనపరుస్తారు. కొంతమంది తాము తీసుకున్న తీర్మానానికి కొన్ని రోజులు బాగానే కట్టుబడి ఉంటారు, కానీ ఏదైనా చిన్న కష్టం ఆపద రాగానే విడిచిపెట్టేస్తారు. దానియేలు కూడా చిరుప్రాయంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రతిరోజు ముమ్మారు ప్రార్థన చేయాలని, పవిత్రంగా నీతిమంతునిగా యథార్థంగా జీవించాలని ఓ తీర్మానం తీసుకొని, ఆ తీర్మానానికి ఎన్ని సంవత్సరాలు కట్టుబడి ఉన్నాడో ఊహించగలరా? దానియేలును సింహాల బోనులో వేసినప్పటికీ, తనని ఎంతగా బాధించినప్పటికీ తాను తీసుకున్న తీర్మానానికి కట్టుబడి ఆ తీర్మానాన్ని 85 సంవత్సరాల వరకు కొనసాగించాడు. ఎంత అద్భుతం! ప్రార్థన చేస్తే సింహాల బోనులో వేస్తారనే శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునిను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకును తెరవబడి ఉండగా మన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. చివరికి తన ప్రాణానికి ముప్పు అని తెలిసినప్పటికీ దానియేలు తాను తీసుకున్న తీర్మానానికి కట్టుబడి ఉన్నాడు. ఆ విధంగా 85 సంవత్సరాలు తన తీర్మానాన్ని విడిచిపెట్టకుండా కొనసాగిస్తూ నిందారహితుడిగా జీవించాడు. ప్రార్థన విషయంలో, వాక్యాన్ని ధ్యానించే విషయంలో, ఉపవాసం విషయంలో, పరిచర్య చేయుట విషయంలో మనం తీసుకున్న తీర్మానాలను ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని యొక్క సహాయంతో కొనసాగించే వారముగా ఉండాలి. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.